కాగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును రెసోనెన్స్ విద్యా సంస్థ విద్యార్థికి దక్కించుకున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థ విద్యార్థి విశ్వనాథ్ కార్తికేయను ఘనంగా సత్కరించింది. అంతేకాదు 3 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేసింది. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అలాగే అంకిత భావం, క్రమశిక్షణ, లక్ష్య స్పష్టతతో కూడిన విద్యా సాధనకు ఈ విజయం నిదర్శనమని తెలిపారు. ఈ గుర్తింపు పొందడం ఎంతో గర్వంగా ఉందని విశ్వనాథ్ కార్తికేయ అన్నారు. రాష్ట్రపతి, తల్లిదండ్రులు, రెసోనెన్స్ గురుకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సత్కారం భవిష్యత్తులో మరింత కష్టపడి ముందుకు నడవడానికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పుడు 7 సబ్మిట్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. సో దానికి నేను యంగెస్ట్ పర్సన్ టు కంప్లీట్ ఫ్రమ్ ఇండియా. సో దానికోసం నాకు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్ 2025కి నామినేట్ చేశారు అండ్ దానికి విన్ అయ్యాను. అండ్ 26 డిసెంబర్ రోజు అవార్డ్ కలెక్ట్ చేసుకున్నాను. ప్రధాన మంత్రి గారితో మాట్లాడాను. యాజ్ వెల్ యాజ్ దట్ ద్రౌపది ముర్ము గారితో రిసీవ్ చేసుకున్నాను. 7 సబ్మిట్స్ ఛాలెంజ్లో అన్ని కాంటినెంట్స్లో హైయెస్ట్ పీక్ ఇంక్లూడ్ అవుతుంది. లైక్ మౌంట్ ఎవరెస్ట్ ఏషియాస్ హైయెస్ట్, మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్, మౌంట్ కొజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్, మౌంట్ ఎల్బ్రూస్ యూరోప్స్ హైయెస్ట్, తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను. లైక్ వాటర్ లేకుండే, లాస్ట్ 4 days వితౌట్ ఫుడ్ ఉండే, ఓన్లీ చాక్లెట్స్ పైన ఉండే. అండ్ నా థ్రోట్ మొత్తం డ్రై అయిపోవడం వల్ల బ్లడ్ కఫ్స్ అయ్యాయి. నాకు ప్రౌడ్ అనిపిస్తుంది నా గురించి దట్ చాలామంది నన్ను చూశారు, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. నాలాంటి ఇంకా 1000 మంది వస్తారు. మౌంటైన్స్ అనే కాదు, దే విల్ అచీవ్ దేర్ గోల్స్, దేర్ డ్రీమ్స్ అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఫ్యూచర్లో నేను అనుకుంటున్న గ్రీన్ ఎర్త్ గార్డియన్స్తో అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని అబౌట్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, యాజ్ వెల్ యాజ్ దట్ వేరే పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి అబౌట్ దేర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. ఇంకా నా సెల్ఫ్ గోల్ ఏంటంటే నెక్స్ట్ బీఎస్సీ ఇన్ డిజిటల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ చేద్దామని. సో మేక్ యువర్ ఓన్ ఎవరెస్ట్ అండ్ క్లైంబ్ ఇట్, అదే నా మెసేజ్. లైక్ మీ ఒక గోల్ తయారు చేసుకోండి, దాన్ని అచీవ్ చేసుకోండి. దానికోసం మీకు డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అన్నీ అవసరం ఉంటుంది. అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే చాలా మంచిది. ఈరోజు యాక్చువల్లీ మా రెసిడెన్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైమ్ చేసినటువంటి రికార్డు, అది చేసినటువంటి వరల్డ్లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కారం అనేది రీసెంట్గా తనకు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. డెఫినెట్గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకు
తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కార్తికేయన్ మేము డెఫినెట్గా అభినందిస్తున్నాం. ఇంత కష్టపడినందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం, దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి బాల పురస్కార్ తనకి రావడం అనేటటువంటిది ఐ థింక్ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునే ఫోటో చూసినప్పుడు ఆ కష్టం అంతా కూడా కరిగిపోయింది. అంత పెద్ద అచీవ్మెంట్ ఇది, అండ్ ఇది జీవితాంతం తనకు గుర్తుండిపోతుంది. మాలాంటి వాళ్ళందరికీ, మనందరం ఇక్కడ ఈ మూమెంట్ జరిగినప్పుడు తనతో పాటు ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి చాలా లేజీ బాయ్ చెప్పాలంటే. ఓవరాల్ టర్నింగ్ 10 years ప్లస్ అంటే 11 years స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ వెంబడి వెళ్ళి మొత్తం టర్నింగ్ ఏంటంటే వాటర్ తాగిన మూత పెట్టడానికి కూడా ఒక నిమిషం ఆలోచిస్తుండే, నేను పెట్టాలా నువ్వు పెడతావా అమ్మ అన్నట్టు. అట్లా ఉంటుండే. స్టడీస్ వైజ్ కూడా వాడు బ్యాక్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే వాడు ఫస్ట్ మౌంటైన్ ఎప్పుడైతే రుతుగైరా వెళ్ళాడో అక్కడ మైనర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి వచ్చినాక అది చూసి చలో వాడు చేస్తుండు కదా అని నేను సపోర్ట్ చేశాను. హ్యాపీ. ఏ మదర్ అయినా వాళ్ళ కిడ్ ఏదైనా చేస్తే చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ హ్యాపీ ఫీల్ అవుతారు. సేమ్ నేను కూడా అంతే హ్యాపీ. రీసెంట్ గా ప్రధానమంత్రి గారిని అండ్ ద్రౌపది ముర్ము గారిని కలిసారు. వాళ్ళ క్వశ్చన్ ఇదే ఉండే, వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ నెక్స్ట్. సో నేను ఇది చెప్పాను, GEG గ్రీన్ ఎర్త్ గార్డియన్స్. దాంతోపాటు మౌంటైనీరింగ్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని అబౌట్ టు అవర్ యూత్. అండ్ పీపుల్ హూ హ్యావ్ గోల్స్ నీడ్ టు బి కన్సిస్టెంట్ అబౌట్ దేర్ గోల్స్. ఆ ఒక మెసేజ్ నాకు ఇవ్వాలని ఉందని ఈ అవార్డ్ వచ్చినందుకు నాకు చాలా సంతృష్టి, లైక్ చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది ఈ అవార్డు వచ్చినందుకు. మౌంట్ ఎవరెస్ట్ ఎందుకంటే ఇట్స్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ అండ్ 7 summits ఛాలెంజ్లో ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్. అండ్ అది ఎక్కేటప్పుడు నా థ్రోట్ మొత్తం డ్రై అయిపోయినంటే నాకు బ్లడ్ కర్వ్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్ 4 days ఐ హ్యాడ్ టు సర్వైవ్ ఆన్ చాక్లెట్స్. చాక్లెట్స్ పైన బతకాల్సి వచ్చింది లాస్ట్ 4 days. అప్పుడు నాకు చాలా డిఫికల్టీస్ అనిపించినాయి, నాకు గివ్ అప్ చేయాలనిపించింది. బట్ నాకు ఒకటే గుర్తుకొచ్చింది, మా పేరెంట్స్ నా పైన ఎంత ఇన్వెస్ట్ చేశారు. నా డ్రీమ్స్, అది నా డ్రీమ్ అన్న